దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున కాడిమోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యవ్వనుడా దేవుని కొరకు జీవించు. ప్రియులారా, దేవుని పరిచర్య చేయుట అనేది సామాన్య విషయం కాదు. లోకములో ఉన్న ఏ ఉద్యోగమైనా లేదా ఎంత హోదా అయినా దేవుని పరిచర్యతో సాటిరాదు. దేవునిచే ఎన్నుకోబడిన వారు, ఆయన పరిచర్య అప్పగింపబడిన వారు ధన్యులు. ఆ పరిచర్య చేయటానికి హోదా, అంతస్తులు, ఆస్తి, అందము ఇవేవి అర్హతలు కాదు. ప్రియులారా, దేవుని పిలుపును అంగీకరించుట, విధేయత చూపించి ఆజ్ఞానుసారముగా ఆయనను వెంబడించుట, ఇవే పరిచర్యకు కావలసిన అర్హతలు. పరిచర్య చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. కానీ మహాగురుడైన దేవునికి యవ్వన కాలములో తమ జీవితాలను అర్పించుకొనుట నరునికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియులరా, మనము జీవితకాలమంతా ఆయా విధులకు లేదా ఆయా పని పాటలకు సంపాదనకు వెచ్చించి అవసాన కాలములో దేవుని పరిచర్యకు బయలుదేరుతున్న వారిని ఎంతోమందిని చూస్తున్నాము. కాడే అనగా భారం, పరిచర్య భారం. ఆ భారము భరించగల సహించగల శక్తి యవనస్తులకు ఉంటుంది. మనిషి జీవితంలో శ్రేష్టమైన భాగం యవన కాలం. అటు యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, అనగా సాతానును ఎదిరించగల స్థైర్యం, లోకాన్ని దేవుని కొరకు జయించగల ఆత్మబలం వారికి ఎంతో ఉంటుంది. యవ్వన జీవితం లోకాన్ని అనుభవించడానికి కాదు, కానీ లోకాన్ని తలక్రిందులు చేయగల దేవుని శక్తితో నింపబడిన వారే దేవుని కొరకు వెలిగింపబడాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకంలో తన యవ్వన కాలంలోనే పరిచర్య చేసి తన యవ్వన రక్తాన్ని ధారపోశాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీ జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకోండి. ఆయన తన పరిచర్య అనే కాడిని మన మీద మోపుతాడు. ఆయన పరిచర్య కాడి తేలికగాను సులువుగాను చేయగలవాడు. కాడిలో ఒకవైపు నీవు ఉంటే రెండో వైపు దేవుడు నీతో ఉంటే కాడి సులువుగా తేలికగా ఉంటుంది. దేవుని పరిచర్యను ఆశించు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, పరిచర్యలు, ప్రయాణములలో తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. నేటి దినాన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. అందరికీ కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి మార్కులతో బిడ్డలు ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేయండి. ప్రభువా, ఇది నా ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. తండ్రి, నీ స్తోత్రాలు నాయన. ప్రభువా, మాటల వలన, తలంపు వలన, క్రియ వలన ఈ విధమైన పాపంలోనికి మేము జారిపోకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేయండి. ప్రతిరోజు ప్రాతకాలపు ధ్యానములు వింటున్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉంటును గాక. ఆమేన్.